కూడా పంటలు పండించేవాడు మన రైతన్న. ఏది రైతన్న? మీ కండువా చూపించండి. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. జై అమరావతి, జై అమరావతి, జై జై అమరావతి. అలా ఎంతో కష్టపడి ఈరోజు మన కలల్ని సాకారం చేసుకుంటున్న శుభతరుణం రాని వచ్చింది. అమరావతి పునఃప్రారంభం మనందరి అదృష్టం. కాలం పరీక్షలు కొన్నిసార్లు మంచే చేస్తాయి అంటారు. అంతకు మించి అద్భుతాలు కూడా ఆవిష్కృతం అవుతూ ఉన్నాయి. 2014లో ప్రారంభమైన అమరావతి స్వప్నం ఇప్పుడు మరోసారి సాకారం చేసుకుంటూ పునర్నిర్మాణ కార్యక్రమానికి విచ్చేసిన అశేష ప్రజానీకానికి, ప్రత్యేకించి ఆంధ్రులకు, తెలుగు వారికి పేరు పేరున స్వాగత సుమాంజలు తెలుపుకుంటున్నాం. ఈరోజు ఈ కార్యక్రమానికి మరి కేంద్ర ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలబడి కోట్ల రూపాయలు వెచ్చించి మన కోసం, మన అమరావతి పునఃనిర్మాణ కార్యక్రమం కోసం వెచ్చించబోతున్నారు గౌరవనీయులు, ప్రపంచమంతా చూస్తున్నటువంటి మన ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా ఈరోజు శంకుస్థాపన, మరి అలాగే ప్రారంభోత్సవం, జాతికి అంకిత కార్యక్రమానికి మరికొద్ది సేపట్లో ఈ వేదిక ప్రాంగణం కాకపోతోంది. మరి మీరందరూ కలిసి కోఆపరేట్ చేసి ఇటువైపు ఉన్న సీట్లని ఆక్యుపై చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎస్ పెద్దలారా, రైతు సోదరులారా, పెద్దలారా, ఇవాల్టి కార్యక్రమం గురించి నెలల తరబడి ముఖ్యమంత్రి గారు ఎన్నో పరిశోధనలు, సమావేశాలు, సమాలోచనలు అన్నీ చేసి ఈ కార్యక్రమాన్ని ముందుండి నడపమని చెప్పినటువంటి మన మున్సిపల్ పరిపాలనా శాఖ అమాత్యవర్యులు నారాయణ గారు వేదిక మీద చూస్తూ ఉన్నారు. అందరినీ పరికిస్తూ ఉన్నారు. మన నాదెండ్ల మనోహర్ సార్ వచ్చారు, పౌర సరఫరాల శాఖ అమాత్యవర్యులు. వారికి కూడా స్వాగతం పలుకుతూ ఒక్కసారి గట్టిగా మీ కరతాళ ధ్వనులు మన నారాయణ సార్కి, మన మనోహర్ గారికి గట్టిగా ఉండాలి. మీ కరతాళ ధ్వనులు గట్టిగా వినిపించాలి. వారే వా, క్యా బాత్ హై, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ మళ్ళీ మనమే చేసేది ఒకటే, ఏంటంటే ఇన్ని వేల రూపాయలు, ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇంత పెద్ద కార్యక్రమాన్ని చేసుకుంటున్నామంటే ఇది 100% సక్సెస్ కావాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కోరుకునేది ఏంటంటే మనము సంపదని సృష్టించాలి. జేబులో 10 రూపాయలు లేకున్నా కానీ మనం చేసేటువంటి కార్యక్రమంతో మన పరిస్థితులు అలా ఉన్నాయి కాబట్టి దానికి తగ్గట్టుగానే మన యొక్క అభివృద్ధి, మన యొక్క ప్రణాళిక, మన యొక్క ఆలోచన, మన యొక్క దూరదృష్టి, మన యొక్క ముందు చూపు, మన యొక్క విజన్, మేము ఏం చేస్తామో చెప్తున్నాం. చేసిన దానికి రండర్రా ముందుకి అన్నాము. ఎక్కడో ప్రపంచ బ్యాంకు వాళ్ళు, ఎక్కడో ఏడీబీ వారు, మరెక్కడో విదేశీ బ్యాంకులు సైతం ముందుకొచ్చి మేము రుణాలు ఇస్తున్నామంటే ఎవండి ఊరినే ఎవరైనా వచ్చి రుణాలు ఇచ్చిపోతారా? కాదు కదా. మన మీద నమ్మకం. ఇక్కడ నమ్మకం ఎవరి మీద? ఒక్క మన చంద్రబాబు నాయుడు సార్ మీద. ఏమిటా నమ్మకం? అనుకున్నాడంటే అనుకున్నది సాధించి తీరే వరకు వదిలిపెట్టడనేటువంటి ఒక నమ్మకం ఉంది. కాబట్టే బాబుగారు మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత వస్తాడని నమ్మకంతో మనం ఉన్నాం. ఆ నమ్మకాన్ని రుజువు చేశారు. వచ్చిన జస్ట్ నెల రోజుల్లోపే మళ్ళీ అమరావతి రైలు బండిని పట్టాలు ఎక్కించి చలో 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 అని పరుగులు పెట్టిస్తున్నటువంటి సందర్భం మనం చూసాం. మనం ఊహించామా ఇంత పెద్ద కార్యక్రమం జరుగుతుందని? అంత పైలాన్ అనుకున్నామా? అంత అసెంబ్లీ అనుకున్నామా? అంత సెక్రటేరియట్ అనుకున్నామా? ఇవాళ అన్నీ కూడాను బ్రహ్మాండమైనటువంటి రీతిలో ఆయన ఒకటే అన్నారండి, మొత్తం ప్రపంచంలో కొన్ని వందల దేశాలు ఉన్నాయి, కొన్ని వేల రాష్ట్రాలు ఉన్నాయి, వాటన్నిటికీ ముఖ్య పట్టణాలు ఉంటాయి. ఆ పట్టణాలు ఎలా ఉంటాయి? రేపు మనం కట్టుకోబోతున్న ఈ అమరావతి ఎలా ఉండాలి, దాని గురించి ఆలోచన చేశారు. దాని గురించి కలగన్నారు. ఎన్నో దేశాలకి పెద్దల్ని పంపించారు. అరే మీరు చూసి రండర్రా అని పెద్దల్ని పంపించారు. ఎంతోమంది అఫీషియల్స్, మంత్రులు సింగపూర్ కావచ్చు, ఇంకోటి వెళ్ళి చూసి వచ్చారు. అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఏ విధంగా నిర్మాణం చేస్తే ఎంత అద్భుతంగా ఉంటే దానికి తగ్గట్టుగా మనకి తిరిగి రూపాయి వస్తుంది, అంటే ఈ ప్రజలకి ఆర్థికంగా వెసులుబాటు కలుగుతుంది, ఆనందం కలుగుతుంది, సమృద్ధిగా ఉండగలుగుతారు అని ఆలోచన చేసి అన్ని దేశాలు తిరిగి వచ్చి ఒకే ఒకటి ఫైనల్గా మంత్రివర్గ సమావేశంలో మొట్టమొదటిసారి చెప్పిన మాటే మళ్ళీ రైతు సోదరులుగా మీకు చెప్పారు. ఏమన్నారు? యావత్ ప్రపంచంలోనే
యావత్ ప్రపంచంలోనే అనేక ముఖ్య పట్టణాలు ఉండగా ప్రముఖంగా ఉండేటువంటి 5 ముఖ్య పట్టణాలుగా ఎవరైనా ఏరి పేర్లు చెప్తే అందులో నా అమరావతి ఉండాలి అని బల్లగుద్ది చెప్పారు. కాబట్టి మళ్ళొక్కసారి జై హో అమరావతి, జై హో అమరావతి. మీ పిలుపు ఇంకా వినపడాలి గట్టిగా, జై హో అమరావతి. వా 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 వా. అందుకే తెలుగు ప్రజల్లో ఉండేటువంటి ఆ మంచితనం చూస్తే ముచ్చటేస్తూ ఉంటుంది.